కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ ఆదేశాల మేరకు జగ్గంపేట మండలం రాజపూడి గ్రామంలో స్థానిక ఎస్ఐ రఘునాథరావు పల్లెనిద్ర చేశారు. ప్రతి రాత్రి గ్రామస్తులతో ముచ్చటించారు. డిజిటల్ అరెస్టులు, దొంగతనాలు, సైబర్ మోసాలు, సీసీ కెమెరాల వల్ల ఉపయోగం గురించి గ్రామస్తులకు వివరంగా తెలిపారు. మన ఫారం కోళ్ళు బాయిలర్ కోళ్ళు తీసుకెళ్తుంటే కట్ట నగరం దగ్గర ఒక అన్నోను లారీ అనేది అతన్ని తొక్కించేసి స్పాట్లో చనిపోయాడు. లారీ అనేది ఎస్కేప్. మనకి ఉదయం 7 గంటలకు 8 గంటలకు కంప్లైంట్ వచ్చింది. అట్లా కరెక్ట్గా ఎన్ని గంటలు జరిగిందంటే 3-4 మధ్యలో యాక్షన్ జరిగింది తెలిసింది. ఈలోపు ఆ సీసీ కెమెరాల ద్వారా, మన స్టేషన్లో సీసీ కెమెరాల ద్వారా ఆ టైంకి ఏదైనా లారీ వెళ్ళిందా అని మొత్తం వెరిఫై చేసాం. చేస్తానికి ఒక లారీ మాత్రం ఏలేస్తున్న రోడ్ నుంచి, అంటే ఇది అటుపక్క మన విక్టర్ బజార్ కదా, ఆ రోడ్ నుంచి అంటే జేవిఆర్ కాంప్లెక్స్ నుంచి మన కాంప్లెక్స్ వైపు పెట్రోల్ బంక్ నుంచి లారీ అనేది ఇలా తిరిగి టోల్ గేట్ నుంచి వచ్చి ఇటు వెళ్తుంది పెద్దపురం. మన నెంబర్ కనిపించలేదు, ఏమి దొరకలేదు, కానీ లారీ వెళ్ళింది తెలిసింది. లారీ కూడా మనకి ఉంటాయి కదా చిన్నవి, ఇది చిన్న ముస్లిం లోగో ఉంది దాని మీద, లారీ మీద అలాంటి చిన్నది కనిపించింది. అది పొట్టి ఎంతకది 3:50కి ఎక్కడ మన పోలీస్ దగ్గర, మన అంటే బస్ స్టాండ్ అనేది 3:50 దాటింది. అక్కడికి ఒక 10 నిమిషాల ముందు టోల్ గేట్ చెక్ చేసాం. ఈ షేప్ లారీ చెక్ చేసాం. కరెక్ట్ నెంబర్ దొరికింది. నెంబర్ దొరికితే ఆ నెంబర్కి, లారీ నెంబర్కి లింక్ అయిన ఫోన్ నెంబర్ దొరుకుతుంది. వెంటనే ఫోన్ చేశారు, నువ్వు అర్జెంట్గా ఎక్కడ ఉన్నావు తమాషా అని. మళ్ళీ మనం వేరే రకంగా అడిగితే నీ కాల్ అంటారు. అలా కాకుండా నువ్వు ఆల్రెడీ దొరికిపోయావు, అర్జెంట్గా వచ్చంటే మన లలిత ఉంది కదా, ఇది మన రైస్ మిల్, అందులో అన్లోడ్ చేస్తున్నాడు. ఒక గంటలో వచ్చాడు. అంటే ఎందుకు చెప్తానంటే చనిపోయిన వ్యక్తికి 15 లక్షలు వచ్చింది. అంటే కేవలం 15 లక్షలు రానికి ఎవరు అంటే ఆ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఆ సీసీ కెమెరా వేయడం వల్లే, అంటే ఇండైరెక్ట్ గా ఆ 15 లక్షలు రావడానికి కారణం వాళ్ళే. అంటే డైరెక్ట్ మనం డబ్బులు ఇవ్వలేం కదా. అలా తర్వాత కొన్ని ఏలేశ్వరం రోడ్లో కొన్ని యాక్సిడెంట్లు, 2-3 పంచాయతీలో, మన జగ్గంపేట పంచాయతీలో స్వీపర్ అక్కడ రోడ్డు మీద తుడుస్తుంటే ఒక 2 వీలర్ వచ్చి గుద్దుగా వెళ్ళిపోయింది. ఆడ ఆపని వెళ్ళిపోయాడు, ఏదైనా కాలు వెళ్ళిపోతే స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు. లాస్ట్ మన అందులో కూడా సీసీ కెమెరాల ద్వారా, మన వీళ్ళు ఇచ్చిన సీసీ కెమెరాల ద్వారా వెరిఫై అయితే 1 లక్ష రూపాయలు ఇప్పించి ప్రతి ఏలేశ్వరంలో. అంటే ఒక నాకు తెలిసి ఒక 5-6 కేసులు అనేవి డిటెక్ట్ అయ్యాయి. ఇంకా చెప్పాలంటే ఇంకోటి ఎగ్జాంపుల్, అన్నవరం పోలీస్ స్టేషన్ రీసెంట్గా, ఇప్పుడు కాదు 2 నెలలు అవుతుంది, 20 లక్షల బంగారం. మీరు పేపర్లు చూసుకుంటారు, నా స్టేటస్ కూడా చూసుకుంటారు కొందరు. టీవీఎస్ ఎక్సెల్ మీద కోళ్ళు, మన ఫారం కోళ్ళు